ప్రవాస ప్రభుత్వాధినేతల్ని కలిసిన తర్వాతనో ముందు మీటింగ్లో అనుకుంటా ఆ భాష ఆయన దుబారా తగ్గించుకుందాం, పొదుపు తగ్గించుకుందామని కొన్ని సూచనలు చేశాడు. ఎందుకంటే హైదరాబాద్లోనే మన ముఖ్యమంత్రి గారు కానీ, వారి అబ్బాయి కానీ, లేకపోతే డీసీఎం గారు కానీ అక్కడే ఉంటారు. వారి ఇంటికి కూడా వెళ్ళాడు ప్రధానమంత్రి గారు. ఒక ప్రధానమంత్రి గారు ఒక రాష్ట్రాధినేత ఇంటికి పోవాల్సి వస్తే రాష్ట్రంలో పోవడం గౌరవం, మర్యాద. అట్లా కాకుండా తమే వేరే రాష్ట్రంలో ఉండి ఆ రాష్ట్రాన్ని పిలుచుకోవడం ఏ విధమైన మర్యాద నాకు తెలియదు కానీ, బహుశా ఏ విధమైన పొదుపు కూడా నాకు తెలియదు కానీ, నేను అనుకుంటా ఉన్నాను ఇక్కడ దాకా వస్తే ప్రధానమంత్రి గారికి అయినా పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది కాబట్టి అక్కడే కల్పించుకున్నారేమో నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు వస్తుంది, ఇంతకుముందు లేదు. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ 2-3 రోజుల్లో నేను ప్రకటిస్తాను, కార్యాచరణ ప్రకటిస్తాను. నేను ముందే చెప్పినాను ఆఖరికి, అదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర నేనే చెప్పింది, ఆద్యుని నేనే. బహుశా కరోనా కూడా నా వల్ల వచ్చిందని చెప్పలే, సంతోషం. ఎందుకంటే కరోనా తర్వాతనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ పెద్ద ఎత్తున జనంలోకి వచ్చింది. అట్లాగే నేను చాలా చెప్పాను అవన్నీ. బహుశా ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉంటారేమో అని ఈ రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. చెప్పడమేనా లేకపోతే ఏమన్నా దాన్ని చేసేది ఏమేదో ఉన్న ప్రశ్న కూడా పక్కనే వేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉత్తరాంధ్ర మొదలుకొని అనంతపురం వరకు కూడా బాధపడని వర్గం అంటూ ఏదీ లేదు. ముఖ్యంగా రైతాంగం తర్వాత దళితులు, షెడ్యూల్ తెగల వాళ్ళు, అట్లాగే వివిధ బీసీ వర్గాల్లో ఉన్న వృత్తి కళాకారులు అందరూ వృత్తి చేసుకుని బతికే వాళ్ళు కూడా అన్ని కులాల వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎప్పటికప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటే కూడా గట్టిగా అడగడానికి కూడా అసలుకి అర్థం కాక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పింది కేవలం మామూలుగా ప్రచారం కోసం చాలా మాటలు మాట్లాడతాడు. మా జిల్లాకు వచ్చి ఏం మాట్లాడాడంటే, మొన్న అసలు చెట్లు లేకుండా అనంతపురం జిల్లాలో నేను వచ్చినాకనే చెట్లు వేయించినానని చెప్పాడు. అట్లాగే శ్రీకాకుళానికి వెళ్ళి ఇక్కడ వాన బాగా పడతా ఉంది, ఈ వాన నీళ్లు అనంతపురానికి ఎట్లా పంపించాలో ఆలోచిస్తూ ఉన్నానని చెప్పాడు. అంటే అట్లా చెప్తూ ఉంటారు ఆయన, ఎందుకంటే అప్పుడు థాట్స్ వస్తుంటాయి. పివి ఆ సింధు అనే అమ్మాయి ఏదో ఆ బాల్ ఆటలో గెలిస్తే నేనే అని గజారోహణం, అశ్వారోహణం కూడా చేయించట్లున్నాడు ఇక్కడ ఆఖరికి. కనుక బాబు గారు, దుబారా అన్నది మీ ప్రభుత్వంలో రోజు జరుగుతూ ఉంది. ప్రతి నిమిషము కూడా ఈ రాష్ట్రంలో దుబారా జరుగుతూ ఉందని మీకు తెలుసు. అనేక కారణాల రీత్యా మీకున్న సొంత కారణాల వలన మీరు ఆ దుబారాని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నా అని చెప్పి మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మీ దుబారా గురించి చెప్పుకుంటూ పోతే అసలు మీ దుబారా గురించి చర్చించడానికే ఒక ప్రత్యేకమైన శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. శ్వేతపత్రాలు లాంటి సరిపో, ఒక ప్రత్యేక శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాలి. విపరీతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు, కానీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అక్కడ ఏంది ఉండదు. అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఈ రోజున అత్యంత దుబారా విషయంగా రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి రాయలసీమ ప్రజలు 1-2 విషయాలను భావిస్తూ ఉన్నారు. ఒకటి, మీ యొక్క దేవతల రాజధాని, మనుషులది కాదు అది, దేవతల రాజధాని అమరావతి. దేవతలకైతే సరిపోయిందేమో, మనుషులం కదా, మనుషులు ప్రజలను రాజధానిని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ అమరావతి అనే ప్రాంతంలో కట్టాలన్నా లేక మేము చెప్పినట్లు మావిగన్లో ఉండాలన్న సంగతి ఆలోచిస్తాం. అటు రాయలసీమ వాళ్ళకు రకరకాల కోరికలు ఉన్నాయి.
అయా చంద్రబాబు నాయుడు గారు, ఈ దేశంలోనే ఇంక్లూడింగ్ పార్లమెంటు భవనం కట్టినా, పక్కన ఉన్న తెలంగాణ సెక్రటేరియట్ కట్టినా 1000 కోట్లలోగా కట్టారు. చివరికి పార్లమెంటు భవనానికి కూడా 4-5 వేల కంటే ఎక్కువ ఖర్చు కాలే స్క్వేర్ ఫీట్కి. మీ దగ్గర 12,000 నుంచి 14,000 రూపాయలు చదరపడుకు ఖర్చు పెడతా ఉన్నారు. దీన్ని దుబారా అంటారా, లేకపోతే దాచిపెట్టుకోవడం జాగ్రత్తగా ఉండమంటారా? మీరే చెప్పాలి. ఎవరైనా సరే గట్టి నేలల్లో, ప్రజలకు అనుకూలమైన నేలల్లో బిల్డింగ్లు కడతారు. 20-30 అడుగుల లోపలే, 50 అడుగుల లోపలే నీళ్లు పడేవిగా సుక్షేత్రాలని కట్టరు, ఎవరు ఎంచుకోరు. కానీ మీరు ఎంత చెప్పినప్పటికీ వినకుండా, మీరు అసెంబ్లీలో చెప్పిన మాట మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను బాబు గారు. ఆ రోజున మీరు చెప్పింది విజయవాడలో అమ్మవారి పాదాలు చెంతరా అని చెప్పారు. నాకు బాగా గుర్తుంది. రాయలసీమ వారిగా చూస్తూ ఉన్న ఆ రోజున ఏం చెప్తారో మీరు అని. తీసుకుపోయి అక్కడెక్కడో మంచి పంటలు పండే భూముల్లో కట్టే ప్రయత్నం, అక్కడ మీకు వెరసి తడిసి మోపడే రోడ్డు వేయడానికి 50 కోట్లు కావాలి మీకు. 20 కోట్లతోనో 15 కోట్లతో అయిపోయే పని 50, 60, 70, 100 కోట్ల దాకా మీకు కావాలి. బహుశా దుబారా అంటే దీన్నే అంటారేమో చంద్రబాబు నాయుడు గారు. మీరు మనం చూసా, నేను మా జిల్లాలో రైతు అన్నదాతలు ఆక్రందన, అసలు జీవితం ఏంటో ఎట్లా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర ప్రాంతాలు, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతాల్లో అసలు రైతు రేపు పొద్దున ఏంటని భయపడే కాలం వచ్చింది. భయపడతా ఉన్నాడు. కళ్ళ ముందు పిల్లల్లాగా పెంచుకున్న పొలాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, పంట చేలు నాశనం అవుతూ ఉన్నాయి, పండ్ల తోటలు నాశనం అవుతూ ఉన్నాయి. మీరు చెప్పిన హార్టికల్చర్ హబ్ అనే దాంట్లో ఎండిపోయిన చీనాకాయల పిందెలు దొర్లుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. కానీ అక్కడే మాకు అసలు నిజంగా మమ్మల్ని హేళన చేస్తూ, మీరు ఓ మాట చెప్పాల్సి వస్తే మా జీవితాలని అపహాస్యం చేస్తూ, ఈ నిలువెత్తు లోపల బురదలో ఉండే ఆ అమరావతి బిల్డింగులకి అద్దాలు వేసుకునేకి, రంగురంగుల అద్దాలు వేసుకుని, బహుశా ఎటువంటి అద్దాలు వేస్తారో మాకు తెలీదు. ఇటలీ నుంచి తెప్పిస్తారో, జర్మనీ నుంచి తెప్పిస్తారో లేదా నాకైతే తెలియదు. కానీ 2,700 కోట్ల రూపాయలు అద్దాల కోసం ఖర్చు పెట్టడం, బహుశా దీన్నే దుబారా అంటారేమో చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఆలోచించాలా. తెలుగుదేశం పార్టీలో కూడా ప్రజల పక్షాన ఉన్న వాళ్ళు ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. రిజర్వాయర్లు కడతారట, ఎత్తిపోతల పథకాలు కడతారట. మీరు నీళ్ళు ఎత్తిపోయడం కోసం 800 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఆ నారాయణ గారు వస్తారు, ప్రకటిస్తారు. అదేదో ఆయన జేబులోంచి ఖర్చు పెట్టినట్లు. ఎక్కడైనా ఒక పట్టణంలోకి, హైదరాబాద్కైనా, మద్రాసుకైనా, ఢిల్లీకైనా నీళ్లు తీసుకుపోయే వాళ్ళని చూసాం, చివరికి రోమ్తో సహా. కానీ ఒక ఊర్లో నుంచి బయటికి కాలువలేకి లేక నదిలేకి కొట్టేసే వాళ్ళని మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. బహుశా దీన్నే దుబారా అంటారు చంద్రబాబు నాయుడు గారు. కనుక దుబారాను అరికట్టాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే, అమరావతి పేరు మీద సాగుతున్న దుర్మార్గమైన దోపిడీని ఆపాలి ఫస్ట్. ఆఖరికి రైతులంతా ల్యాండ్ పూలింగ్ ఒప్పుకున్నారు. మొన్న ఎప్పుడే పేపర్లో చూసా, చుట్టుపక్కల ఎక్కడో బహుశా మేము మనం గొడవ పెడతామంటే పోలీసులు అక్కడ ఏదో బెదిరిస్తూ ఉన్నారు. పేపర్లో చూసేట్లున్నా నేను. ఆ ల్యాండ్ పూలింగ్ ఏందో, 1 ఎకరా డెవలప్మెంట్కి 2 కోట్లు ఏందో, 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్ల ఏది డెవలప్మెంట్కి, రోడ్డు వేసేదానికి, సైడ్ కాలువలు తొగడానికి, లేకపోతే రాళ్ళు బాతడానికి 2 లక్షల కోట్లు. ఇవన్నీ కూడా కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన వేయడం జరుగుతోందని అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు. దీన్ని దుబారా అంటారు. కనుక మీరు ఈ దుబారా తగ్గించాలనుకుంటే ఫస్ట్ ఈ రోజున బహుశా నేను వార్తల్లో చూశాను, సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణాన్ని ఏదో పెండింగ్ పెట్టారు, ఆపారు అని వార్త చూశాను నేను. వార్తల్లోనే సుమా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను సలహా ఇస్తా ఉన్నా మీకు,
ఇంత కష్టం ఉంది, ఈ కష్టంలో అర్జెంటుగా ఆల్రెడీ తాత్కాలిక భవనాల పేరుతో మీరు అక్కడ కొన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు కదా, ఆ తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు చేసుకోవచ్చు, రంగుల అద్దాల మెడలు చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతుల లేక బడుగుల బలహీన వర్గాల దళితుల జీవితాలపైన అపహాస్య మాటలు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదని నేను చెప్పాలనుకుంటాను. అపహాస్యమే, నేనేం మాట్లాడవచ్చు మీరు ఆఖరికి. 2400 రూపాయలు మొక్కజొన్న ఉంటే మద్దతు ధర, ఈరోజు క్యాబినెట్లో కేంద్ర ప్రభుత్వం 2410 రూపాయలకు పెంచితే, ఈనాటికి కూడా మీరు వస్తే చూపిస్తాను నేను. మీ ఆఫీసర్లు చెప్పేది ఏసీ రూముల్లో కూర్చొని కాదు. 14, 15, 1600కి అల్లాడిపోతా ఉన్నారు మొక్కజొన్న రైతులు రోడ్లో పోసుకొని. కొనుగోలు లేదు, కొనుగోలు కేంద్రము లేదు, రైతు అల్లాడిపోతా ఉన్నాడు. 100, 200, 300 కోట్లు ఇస్తే రైతుకు ఉపశమనం కలుగుతుంది. ఈరోజు చూసా కేంద్ర క్యాబినెట్ 4441 రూపాయలు వడ్లకని చెప్పేసి ప్రకటించింది. మా దగ్గర 1800 కొనేవాళ్ళు లేడు. సెండింగ్ బియ్యం లాంటి బియ్యాలకైతే 14, 15, 1600 కూడా పోవడం లేదు. రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదైతే కేంద్ర క్యాబినెట్ అదే మోడీ గారు చెప్పారు కాబట్టి మీరు పొదుపు పాటిస్తా అని చెప్తా ఉన్నారు కదా, మరి మోడీ గారు అక్కడ ప్రకటించారు మద్దతు ధర ఇచ్చి, మీదే కదా డబుల్ ఇంజిన్ సర్కారు, మీ దుబారా ఖర్చులను ఆపుకొని రైతుల యొక్క పంట పొలాల్ని లేక రైతుల యొక్క జీవితాలని వాళ్ళ యొక్క ఫలసాయాన్ని కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. అంతేకాదు సార్, మీ దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. నేను కొన్ని విషయాలు ఇంకా మాట్లాడడానికి పెద్ద ఇష్టపడ్డం లేదు, ఎందుకంటే మాట్లాడి అలసిపోయినా. మీరు వినరు. అనంతపురంలో ఒక హోర్డింగ్ చూశాను, ఇది ప్రజా రాజధాని అమరావతికి భారతదేశం మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని. అసలు మేము మద్దతిస్తా ఉన్నాం లేదో కనుక్కోవాల్సింది ఫస్ట్ మీరు మమ్మల్ని ఏం కనుక్కోలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనకి ఇక్కడ ఎక్కువ ప్రజల మద్దతు ఉంది బావిగన్ పైనే, కనుక్కోండి మీరు. అక్కడ కూడా మీరు ఆఖరికి దుబారాగా పోతారని అనుకుంటా ఉన్నాను. అట్లాగే మిమ్మల్ని 2-3 అంశాలని, ఎందుకంటే వెంటనే మీ అరిచే బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఇలాంటి కరిచే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా రైతుల గురించి మీరు పట్టించుకోరు, రైతాంగం చాలా కష్టంలో ఉంది. ముందు మీ అధికారుల్ని మంత్రుల్ని వాళ్ళని చెప్పమని చెప్పండి, తాగేళ్ళు కూడా కష్టంగా ఉంది ఎండాకాలంలో. ఈ దుబారా సంపద అనే దగ్గర ఒక అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు వస్తూ ఉంటే బహుశా తాడేపల్లి వస్తూ ఉన్నాను, అక్కడ టీ తాగుతుంటే అక్కడ అడిగారు ఏమంటే, రాజధాని మొదటి ప్రకటించిన రోజున వీళ్ళు ఇటుకలు అమ్మారు కదా, అదేమైంది అని ఒక ప్రశ్న వేశారు. కనుక్కుందాంలే అన్నా నేను. అదే కాదు, అప్పుడు చందాలు కూడా ఇచ్చారు కదా, ఎంత వచ్చాయి ఏమయ్యాయి అడిగారు. ఇంతకుముందు చెప్పింటే మళ్ళీ చెప్పచ్చు కూడా. అట్లాగే పాపం అక్క చెల్లెలు బంగారు కూడా, అట్లాగే రాజధాని ప్రాంతం చెప్పబడి ఈ ప్రాంతంలో హుండీలు కూడా పెట్టారు. జనం అడుగుతా ఉన్నారు, వాళ్ళ తరఫు అడుగుతా ఉన్నాను, దయచేసి ఆ లెక్కలను ఒకసారి రాజధాని రైతులకు తెలియజేయమని కోరుతా ఉన్నాను. మీరు చెప్పే రాజధాని రైతులకి అర్థమవుతుంది. అడిగేది ఒక్కటే, సంపద సృష్టి అన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రాదండి ముఖ్యమంత్రి గారు, సాధ్యం కాదు. కొద్ది మందికి ఉపయోగపడచ్చేమో, రాత్రికి మల్టీ మిలియనీర్లు కావచ్చేమో, కానీ సంపద సృష్టి జరగదు. బహుశా మీ మైండ్లో కొద్దిమంది సంపదే ప్రజల యొక్క సంపదగా భావిస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల సంపద పెరగాలంటే వాళ్ళ దగ్గరికి డబ్బులు వెళ్ళాలి, ఆ డబ్బులు తిరిగి పెట్టుబడులుగా మారాలి, అవి మార్కెట్లోకి రావాలి, దానికి లాభం లాంటిది వస్తే సంపద పెరుగుతా పోద్ది. అదనపు విలువ అన్నది అక్కడికి వస్తే సంపద పెరుగుతుంది. అయ్యా అందరి గురించి రైతుల గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజున ఎక్కువగా సంపద వచ్చేది రైతుల దగ్గర నుంచే, మీ దగ్గర అది కనపడడం లేదు. చివరికి ఆక్వా రైతులు కూడా బాధపడుతున్నట్లున్నారు. చేపలు వేసుకునే వాళ్ళు, రొయ్యలు వేసుకునే వాళ్ళు కూడా పాపం, ఎందుకంటే అనంతరం వల్లమే కాదు గోదావరి జిల్లాలో కూడా మీ వల్ల బాధలు పడుతున్నారు. ఈ రోజున ఎస్సీ ఎస్టీలకి, వాళ్ళ కార్పొరేషన్లకి
ఊరికే నోటికి మాట్లాడితే మేము వీళ్ళని కోటీశ్వరులు చేస్తాం, పారిశ్రామికవేత్తలను చేస్తామని చెప్పి మీరు ఇంతవరకు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు లిస్ట్ అవుట్ చేసిన బెనిఫిషియరీస్ని కూడా, లబ్ధిదారులను కూడా బహుశా మీ పార్టీకి అనుకూలంగా తొలగించుకున్నారని, లేక మీ పార్టీకి అనుకూలుడికి ఇచ్చుకున్నారని ఒక వార్త ప్రచారం సాగుతూ ఉంటుంది. పైగా చేయూత కార్యక్రమం కింద 18,000 రూపాయలు, ఎంత కనకరావు గారు? 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు. మీరు వచ్చినాక అసలుకి చేయూతలు గీతలు ఏం లేవు. ఒకే ఒక ఊత అమరావతి, ఒకే ఒక కూత కూడా అమరావతి. అట్లాగే దాదాపు 6-7 వేల మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు లేక రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళకి చిన్న చిన్న సన్నకారు పారిశ్రామికవేత్తలు రోడ్డు మీద మాకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఏంటంటే ఇప్పుడు 3-4 సార్లు ధర్నా చేస్తే చూసాం మేము. మీరు ఇస్తే కదా వాళ్ళు కాళ్ళ మీద నిలబెట్టుకుని సంపద సృష్టించేది. ఇవ్వకపోతే ఎట్లా సృష్టి జరుగుతుంది? పోనీ వస్తే కూడా సబ్సిడీ కూడా మీరు విడతల వారీగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఒక వార్త. నిజం ఏదో మీరే చెప్పాలి. సంపద సృష్టి జరిగేది కష్టపడే వాళ్ళ దగ్గర నుండి, అక్కడే జరుగుతుంది. కాబట్టి మీరు దుబారా ఖర్చులు మానేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాలకి ఇబ్బడి ముబ్బడిగా నిధులు సమీకరిస్తే ఈ రాష్ట్రానికి మేము కూడా సంపద సృష్టిస్తాం. దుబారా ఆపేయండి. ఇంకా దుబారా గురించి మాట్లాడితే ఇంకా నాకు ఒకసారి అసలు మీరా దుబారా గురించి మాట్లాడేది నాకు ఏమన్నా అర్థం. ముఖ్యమంత్రి గారు కదా, తగిన గౌరవాలతోనే, ఏం గౌరవానికి ఏం తక్కువ లేదు నా దగ్గర. ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుండి హైదరాబాద్కి మీరు స్పెషల్ ఫ్లైట్లలో పోతారు. పోన్లే ముఖ్యమంత్రి పోతున్నాళ్ళే అని సర్దుకున్నాం. అంతేనా? మా రాష్ట్రం మా గౌరవం కదా, మీరు పొమ్మనుకున్నాం. చిన్న గౌరవం కూడా పక్కలోంచి పోతా ఉంది. పోతే పోన్లే చిన్న గౌరవం పోయింది అనుకుంటే మధ్యంలో ఇంకో గౌరవం ఉంటుంది. ఇక్కడ అక్కడికి ఆయన ఎవరు డిప్యూటీ ఆయన కూడా పోతా ఉన్నాడు. ఎవరు లెక్కలు చెప్పరు. మీ భావితరం నాయకుడైతే నా సొంత డబ్బులతో, ఆ సొంత డబ్బులే చెప్పి ఇక్కడ సొంతమేముంది? బహుశా దాన్ని కూడా దుబారా అంటారేమో. హైదరాబాద్ అనంతపురానికి, హైదరాబాద్ విజయవాడకి పెద్ద దూరమేం లేదు. బహుశా మీకున్న పనులు మీ కాన్వాయిల్లో పోతే 3 గంటలకు పోతారేమో అక్కడికి, నాకు తెలియదు. అట్లాగే ఇక్కడొక ఆఫీస్, అక్కడొక ఆఫీస్, ఇక్కడొక క్యాంపు కార్యాలయం, అక్కడొక క్యాంపు కార్యాలయం, ఇక్కడొక బంగళా, అక్కడొక బంగళా. దానికి మనుషులు, మంది, మార్బలం, మెయింటెనెన్స్ ఎంత వస్తుంది? కాబట్టి దుబారా అంటే అదేమో ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా నేను. దాంతో పాటుగా విపరీతమైన ప్రచారానికి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం వచ్చినా సరే హోర్డింగుల మీద హోర్డింగులు, పెద్ద పెద్ద ఫుల్ పేజీలు, 1.5 పేజీ 2 పేజీల యాడ్లు. ఇంత కష్టకాలంలో ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవడం కోసం, అంటే మీ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం, రాష్ట్రం మాత్రం కాదు, మీ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం, లేకపోతే బాగుంటుందిలే ఫోటోలు చూసుకుంటే అనుకుంటారో కొద్దిమంది, నాకు తెలియదు. కానీ పేపర్లో ఫోటో ఉంటే బాగుంటుంది అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ కొద్దిమంది అది కూడా దుబారా అనుకుంటారేమో. బహుశా దుబారని అనుకుంటా ఉన్నాను. మీరు చిన్న చిన్న కూడా ఈవెంట్లు పెడతా ఉన్నారు. ప్రతిదానికి ఈవెంటే. చివరికి పెన్షన్ ఇచ్చినా సరే ఈవెంటే. ప్రతి నెల పెన్షన్ ఇస్తారు. దానికి కూడా మీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అదో కార్యక్రమంలాగా పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బహుశా మీరు అప్పుడప్పుడు నేనే విజనరీ కంటే కూడా అసలు ఈ టెక్నాలజీ కదా నేనే ఆద్యుని అని చెప్పుకుంటూ ఉంటారు. బహుశా ఇంతకుముందు కూడా అసలుకి వర్క్ ఫ్రమ్ హోమ్ నేనే అని కూడా చెప్పినట్లు మేము విన్నాం. మరి మీ మీటింగులు, మీ కలెక్టర్లు వాళ్ళతో వీళ్ళతో మీరు ఆఖరికి, లేకుంటే మీ పార్టీ మీటింగులు, లేకపోతే అధికార రివ్యూలు
ఎంచక్క ఆ టెలిఫోన్ కాన్ఫరెన్స్ వీడియో కాల్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇది కూడా మా సలహా. ఎందుకంటే అది మీకు దుబారాగా కనపడకపోవచ్చు. నేను మిమ్మల్ని ఇన్ని విషయాల్లో మీతో అడిగేది ఒకటే, నాకు కనిపించే లేక మాకు కనిపించే రాయలసీమ ప్రాంత వాసులకు కనిపించే ఒక 10-15 వేల కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయితే ఒక పంటకైనా నీళ్ళు వచ్చి మా రైతు బాగుంటాడని, రైతుతో పాటుగా రైతు కూలీలు ఇందులో ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు ఎస్సీలు ఎస్టీలుగా బీసీ వర్గాలుగా ఉండి ఉంటాం ఎక్కువ మంది, వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది కదా. హంద్రి నీవా వెడల్పు చేసి కాలువ నీళ్ళు ఇస్తే ఆ చిన్నా చెట్లు ఎండిపోవు కదా. గాలేరు నగరి హంద్రి నీవా అనుసంధానం చేస్తే హంద్రి నీవా మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుంది కదా. ఇట్లా ఆలోచించరా మీరు? అది కదా సంపదకు పెట్టుబడి. దుబారా అంటే పోయి స్విచ్లో తిరావడం. ఆల్రెడీ కుప్పంలో నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మళ్ళీ మీరు పోయి టెంకాయలు కొట్టి మళ్ళీ ఫోటోలు తీసుకుని ఒక ప్రోగ్రాం, అది దుబారా. మాట్లాడితే ఆఖరికి ముచ్చుమర్రి మళ్ళీ అలానే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడో అక్కడ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేశాం, మళ్ళీ అక్కడికి మళ్ళీ మీరు చూసొస్తారే, ఆ మోటార్లు ఆన్ చేస్తారే ముఖ్యమంత్రి స్థాయిలో, అది దుబారా. మా రైతులు కష్టంలో ఉంటే, మా రైతులు ఏడుస్తూ ఉంటే విదేశీ యానానికి పోతారే మీ మంత్రివర్గం, అది దుబారా. రేపు పొద్దున బహుశా మీరు చెప్పచ్చు, ఇప్పుడే ప్రధానమంత్రి గారు 2 బండ్లలో పోయారట. బహుశా మీరు రేపటి నుంచి ఒక బండిలో పోతారేమో నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి కంటే కూడా చెప్పుకోవాలి కదా. దుబారా అంటే అనవసరమైన ఖర్చు అన్న విషయం గుర్తుపెట్టుకోమని గౌరవ ప్రభుత్వాధినేతకు తెలియజేస్తా ఉన్నా నేను. ఎవరైనా సరే ₹1 అయ్యే పని ₹100 చేస్తూ ఉంటే దాన్ని దుబారా అంటారు. 10 మందికి ఉపయోగపడే పనిని ఒక్కరి కోసమే చేస్తే దుబారా అంటారు. అట్లాగే ఇతర ప్రాంతాల యొక్క ఆకాంక్షలను ఏం పట్టించుకోకుండా వాళ్ళ కష్టార్జితాన్ని ఒక ప్రాంతంలోనే కేవలం మీరు అనుకుంటున్నారు కాబట్టి మీకోసం ఖర్చు పెట్టడాన్ని దుబారా అంటారు. కనుక దుబారా తగ్గింపు. బహుశా నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ బంగారం కొనుక్కోవడం ఆపేయండి, బండ్లలో తిరగడం ఆపేయండి, కొత్త బండ్లు తిరగడం ఆపేయమని కూడా చెప్పారు. రేపొద్దున ఈవీ కార్లు కొనాలంటే కూడా కొత్తవి కొనాలా. బహుశా ప్రధానమంత్రి గారికి అది ఐడియా వచ్చినది. అవేం పాత ఈవీ కార్లు వాడరు కదా, కొత్తవి కొనుక్కోవాల్సింది ఆఖరి. బహుశా ఈవీ కార్లు బాగుంటాయని ప్రమోట్ చేస్తూ ఉన్నారేమో. ఏమైనా బాబు గారు మిమ్మల్ని అడిగేది ఒక్కటే, మీ అబద్ధాల ప్రచారానికి, మీ అద్దాల మేడలకు, అట్లాగే అదేదో మొన్న అదే సరే గుర్తురావడం లేదు, ఆ లడ్డు నెయ్యిలో అది ఇందాపూర్ లాంటి వాటివి కాదు సార్. దయచేసి పాలనంటే, సంపద సృష్టి అంటే ప్రజలకు వెసులుబాటు కల్పించడం, ప్రజలకు మేలు చేయడం, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం. ప్రత్యేకించి ఇంకో మాట చెప్పాలనుకుంటున్నా మీకు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టినప్పుడు దాని యొక్క అవసరం ఏం చెప్పామంటే, ఆ రోజు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే బ్రిడ్జ్ ద గ్యాప్ అని. మిగతా వాళ్ళతో సమానంగా రావడానికి ఈ గ్యాప్ని పూర్తి చేసేందుకోసం బ్రిడ్జ్ చేయాలి అనేది దాని యొక్క కాన్సెప్ట్. అది దయచేసి మీరు ఈ సమాజంలో భాగంగా దళితులు, అట్లాగే బలహీన వర్గాలు వాళ్ళ యొక్క గ్యాప్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేయమని, దుబారాని అరికట్టుకోమని, మీ యొక్క రాజధానిని 20 ఏళ్ళలో పూర్తి చేస్తా అని చెప్పారు కూడా చదివే ఆఖరికి. మీ దృష్టిలో అంకెల్ అంటే అసలుకి నిజంగా అంకెల్తో మీరు ఆడుకున్నంత గొప్పగా ఎవరు ఆడుకోలేరు. మీరు మీ వాళ్ళు అసెంబ్లీలో ఒక్క మాట,
అసెంబ్లీ బయట ఒక్క మాట, బహిరంగ సభలో ఒక్క మాట, కేవలం అప్పులే చాలు. 3,300 3,500 లక్షలు అని చెప్పి అని ఒకరు, 3.5 లక్షల కోట్లని, బయటకు వస్తేనే 9, ప్రచార సభకు పోతే బయటికి పోతే 12, 15 అవుతుంది. సో ఇవన్నీ కాదండి బాబు గారు, దయచేసి మీరు దుబారాని ఆపడం అంటే, ఇప్పుడు మేము చెప్పిన అనుమానాలన్నీ కూడా వాటిని నిజంగానే ప్రశ్నలుగా స్వీకరించి మీరు అర్థం చేసుకోమని కోరుకుంటూ, కోపగించుకోవద్దండి. మళ్ళీ మీరు అర్జెంటుగా మళ్ళీ మా జిల్లాలో ప్రోగ్రాం పెట్టుకున్నా అంటే మళ్ళీ ఖర్చు మా జిల్లాకి, ఎందుకంటే నీళ్ళకు లేవాడా. సీఎం గారు వచ్చినప్పుడు అర్జెంట్ డబ్బులు ఇచ్చేం రాడు కనుక దయచేసి మీరు ఇంత హైటెక్లో ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కడి నుంచి రివ్యూ చేసుకోవచ్చని కోరుకుంటూ, మరొక్కసారి ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో రాయలసీమ రైతాంగం మావిగన్ ప్రతిపాదనని ఒకసారి ఈ తీరిగ్గా ఆలోచించమని కోరుకుంటా ఉన్నాను. నమస్తే. అంటే మీరు ఢిల్లీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే ఆయన పక్కన దుబారా అని రాస్తేనే దుబారా, మీరు అర్థం చేసుకోవాలా. ఆయన రాయకపోతే దుబారా కాదు. ఇప్పుడు ఆయన ఎవరు లూత్రానా ఎవరో ఒక జడ్జి ఉంటాడు, సారీ ఆయన లాయర్ ఉంటాడు, ఆయనకేందండి కోట్లు ఇస్తూ ఉంటాడు, దుబారా కాదు. నాకేం అర్థం కాదు. ఏం గవర్నమెంట్లో ఇక్కడ ఏజీలు డీజీలు ఏదో ఉంటారు కదా, అంతా గవర్నమెంట్ లాయర్లు ఉంటారు కదా, మరి వాళ్ళని పంపచ్చు కదా. లేలే. సో చంద్రబాబు నాయుడు గారు దుబారా అనుకుంటే దుబారా అవుతుంది. ఏం దుబారా? రాయలసీమ రైతుల దగ్గర నుంచి మొక్కజొన్న కొండం దుబారా కొనుక్కోడు ఆయన. లేక రాయలసీమలో ప్రాజెక్టులు డబ్బులు పెట్టాలి దుబారా పెట్టడు ఆయన. కనుక ఇట్లా ఎక్కడైతే అతను పెడితే, ఉదాహరణకి మావిగన్ చక్కగా ఇంత పెద్ద 100 కిలోమీటర్ల ప్రాంతం, లక్షలాది మంది జనాలు, ఒక 2-3 జిల్లాలు మధ్య కాబట్టి మా రాయలసీమ వాళ్ళం కూడా అర్ధమనస్తైనా ఒప్పుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం. లే, ఇక్కడ 5,000తో అయ్యే పని అక్కడ 15,000తో చేసే దుబారా కాదు, ఇది 5,000తో దుబారా అవుతుంది. కనుక వారు ఏది లేబుల్ చేస్తే దుబారా అనే ఒక లేబుల్ చేస్తే దుబారా అవుతుంది. బట్ ఆలోచించమని కోరుతా ఉన్నాం, ప్రజల్ని కూడా గమనించమని కోరుతా ఉన్నాం, ప్రజలు కూడా చెప్పాలి.